ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఎక్స్‌నెస్ మీద అనేకమైనటువంటి విషయాలు సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో డిస్కషన్ అనేటువంటిది జరుగుతుంది. అయితే నేను 2 రోజుల క్రితమే చేద్దామని అనుకున్నాను వీడియో. బట్ ఏంటంటే నేను బిజీగా ఉండటం ప్లస్ ఇంకా లోతుగా విశ్లేషణ చేసి మాత్రమే వీడియో అనేది రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. మెయిన్‌గా ఏంటంటే ఎక్స్‌నెస్ మీద అపోహలు ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి, రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్‌తో పబ్లిక్ డిబేట్ చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళ కాపీ ట్రేడింగ్ బెనిఫిట్ కోసం ఈ ఎక్స్‌నెస్ అనేటువంటిది చాలా ఎక్కువగా అకౌంట్స్ అనేటువంటిది ఓపెన్ చేశారు. కాబట్టి ఇది చాలామంది వచ్చేసేసి సర్వర్స్ ప్రాబ్లం వచ్చేసేసి రకరకాల గ్లిచెస్ వస్తున్నాయి. అందువల్ల వాళ్ళు అవన్నీ సెటరేట్ చేయడానికి ఒక 3-5 నెలల పాటు టైం తీసుకున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళదే. సో వాస్తవికత అనేటువంటిది ఇప్పుడు ఏదైనా సరే వాస్తవికత అనేటువంటిది పబ్లిక్ తెలియాలి. దాని ద్వారా పబ్లిక్ కూడా కొంత అవేర్తో ముందడిగేస్తారనమాట. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఎక్స్‌నెస్ అనేది నిజానికి చాలా అంటే చాలా మంచి ప్లాట్ఫామ్. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఈజీ ఎగ్జిక్యూషన్ కానీ, మనీ డిపాజిట్ కానీ, మనీ విత్‌డ్రాల్ కానీ చాలా అంటే చాలా వండర్ఫుల్గా జరుగుతుంది. ఎటువంటి సందేహం లేదు ఆ విషయంలో. అయితే ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఎక్స్‌నెస్ ఇప్పుడు ఇండియాలో విపరీతమైనటువంటి ఆదరణ లభిస్తూ ఉంది. మీరు కనుక గమనిస్తే గత 3 నెలల్లో అంటే ఏప్రిల్, మే, జూన్ లేదంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో ఫైర్స్ కానీ, జెరోదా కానీ, అప్‌స్టాక్ కానీ, యాంజిల్ వన్ కానీ ఇట్లాంటి బ్రోకరేజ్ ఇండియన్ డీమ్యాట్ అకౌంట్స్ ఇచ్చేటువంటి బ్రోకరేజ్ సంస్థల్లో ఎన్ని అకౌంట్స్ అయితే ఓపెన్ అయినాయో దానికంటే 10 రెట్లు ఎక్కువ ఎక్స్‌నెస్‌లో ఓపెన్ అవడం జరిగింది. నియర్లీ 12 లక్షల అకౌంట్స్ ఓపెన్ అయినాయి అనేటువంటిది ఒక కాన్సెప్ట్. సో ఈ 12 లక్షల అకౌంట్స్ కనుక ఓపెన్ అయితే మిగతా ఇండియన్ బ్రోకరేజ్ సంస్థల యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఆల్రెడీ సెబీ ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్స్ని మంత్లీ ఎక్స్పైరీగా పెట్టిందో, వీక్లీ ఎక్స్పైరీ నుంచి మంత్లీ ఎక్స్పైరీగా పెట్టిందో, ఆ దెబ్బతోటి ఇండియన్ మార్కెటే కుదేలైపోయిందనమాట. దానితోడు నిఫ్టీలో లాట్ సైజ్ అనేటువంటిది పెంచడం, దాంట్లో విపరీతమైనటువంటి వాల్టాలిటీ అనేటువంటిది ఉండటం. అంటే 75 పెట్టినప్పుడు మినిమం స్టాప్ లాస్ 3,000-4,000 రూపాయలు ఉంటుంది. ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఒక 500, 600 స్టాప్ లాస్, ఒక 1000 స్టాప్ లాస్తో ఎంట్రీస్ అనేటువంటివి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. సో గ్రాడ్యువల్గా ఇండియన్ ట్రేడర్స్ మరొక ప్రత్యామ్నాయం కోసం చూశారు. అందులో ఎక్సలెంట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఎక్స్‌నెస్ అనేటువంటిది వాళ్ళకి బాగా ఉంది అనిపించింది. ఈ దాదాపుగా 12 లక్షల అకౌంట్స్ లాస్ట్ ఒక 3 మంత్స్లోనే ఓపెన్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. మరి 12 లక్షల మంది సెబీ కారణంగా ఇండియన్ బ్రోకరేజ్ సంస్థలకు లాస్లు వస్తున్నాయి. అలాగే సెబీ ఈ ఎక్స్‌నెస్ కారణంగా అసలు ట్రేడింగ్ చేసేవాడే అటువైపే మరలిపోతే ఇది చాలా అంటే చాలా ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లాబింగ్ వ్యవస్థ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక రాజకీయాల్లో కావచ్చు, ఒక ఇండస్ట్రియల్ వ్యవస్థలో కావచ్చు, దేంట్లోనైనా మీరు పెద్ద పెద్ద ఫర్మ్స్ని చూడండి, వాటిలో లాబింగ్ వ్యవస్థలు ఉంటాయి. అలాగే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా ఒక లాబింగ్ సిస్టమ్ని తీసుకొని వచ్చేసి ఎక్స్‌నెస్ని కట్టడి చేయాలి. అంటే పర్టికులర్గా పలానా సంస్థలనే కాదు, కొంతమంది ఈ ఎక్స్‌నెస్ అనేటువంటి దాన్ని కొంతవరకు స్టాప్ చేయాలి. స్టాప్ చేయకపోతే ముందు అంతా మొత్తం ఎక్స్‌నెస్లోకి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఇండియన్లో ఉన్నటువంటి బ్రోకరేజ్ సంస్థలు దివాళా తీసేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. కాబట్టి ఒక లాబింగ్ వ్యవస్థ ద్వారా కొంతవరకు ఎక్స్‌నెస్ని కట్టడి చేయగలిగారు. అంటే అది ఎట్లాగూ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, ఎక్స్‌నెస్ అనేది ఇంటర్నేషనల్ సంస్థ. మరి ఇంత ఇంటర్నేషనల్ సంస్థ అయినప్పుడు ఎన్ని అకౌంట్స్ వచ్చినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల్లో దాదాపుగా 35 దేశాల్లో ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద ట్రేడింగ్ అనేది చేస్తుంటారు. మరి ఇంతమంది ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇండియాలో కొత్తగా ట్రేడర్స్ యాడ్ అవుతుంటే ప్రాబ్లం ఏముంటుంది? సర్వర్స్ని ఎప్పటికప్పుడు ఎక్సలెంట్ సర్వర్స్ ఉంటాయి, అద్భుతంగా రన్ చేయగలుగుతారు. ఇది కాదు ప్రాబ్లం. ఈ మన
రాజుగారు చెప్తున్నారు ఈ ప్రాబ్లం ఉన్నది, సర్వర్స్ స్ట్రక్ అవుతున్నాయి, టెక్నికల్ గ్లిచ్ ఇండియాలో వస్తే ఇంటర్నేషనల్ వైడ్గా రావాలా. అసలు ఇంతవరకు ఎక్స్నెస్లో టెక్నికల్ గ్లిచే రాలేదు. వీడి లాసుల్ని కప్పిపుచ్చుకోవడానికి చెప్తున్నటువంటి మాటలే అనమాట. సో దానికి తోడు డెల్టా ఎక్స్చేంజ్ అనేటువంటిది బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే బైనాన్స్ అనేటువంటిది ఇండియన్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇట్లాంటివి 3-4 ఉన్నాయి. మరి వీటికి పూర్తిగా గండి పడిపోయింది. డెల్టా ఎక్స్చేంజ్లో టర్నోవర్ ఎంతైతే జరిగిందో లాస్ట్ 3 monthsలో అంతకి దాదాపుగా 90% టర్నోవర్ పడిపోయింది. మరి ఇవన్నీ ఏమన్నా ఇండియన్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకొని ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫెమా చట్టాన్ని అనుసరిస్తూ సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తూ ఇక దీంట్లో డిపాజిట్ చేసినటువంటి వాళ్ళ మనీకి గ్యారెంటీని ఇస్తూ గవర్నమెంట్కి ట్యాక్స్లు కడుతున్నటువంటి సంస్థలో కుదేలైపోతే ఎక్స్నెస్కి ఫెమా పర్మిషన్స్ అనేటువంటిది లేదు. సెబీ గైడ్లైన్స్ని ఫాలో కాదు. నో గ్యారెంటీ. ఒకవేళ ఎక్స్నెస్ కంపెనీని ఎత్తేసారనుకోండి, ఎత్తేరు. నేను చెప్తున్నాను, ఒకవేళ ఎత్తేస్తే మనీకి గ్యారెంటీ అనేటువంటిది లేదు. సో మరి ఎన్ని లొసుకులు ఉన్నటువంటి కంపెనీ గ్రే ఏరియా బేస్డ్గా బాగా ఇండియన్స్ ట్రీట్ చేయవచ్చు. ఎక్స్నెస్లో నాట్ ఏ ప్రాబ్లం. అది గ్రే ఏరియాలో ఉంది కాబట్టి. సో గ్రే ఏరియాలో ఉన్నటువంటి దానికి ఇండియన్ గవర్నమెంట్ యొక్క అథెంటిటీ అనేటువంటిది ఉండదు, గ్యారెంటీ అనేటువంటిది దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. దీని అంతా లుక్ ఆఫర్ చేసేసి ఫెమానే. మరి ఇది ఇల్లీగల్గా చేస్తుంది అనేటువంటి ఒక భావన పబ్లిక్ ఉంటుంది కదా, ఈ కంపెనీస్కి వీటన్నిటికి ఉంటుంది. మేము నిజాయితీగా చేస్తూ ఉన్నప్పుడు ఎందుకని వీళ్ళు ఫెమా నిబంధనలకు అనుకూలంగా లేకుండా, పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి ఎక్స్నెస్ ఎందుకని చేయాలి అనేటువంటి ఒక ఇది తీసుకొని రావడం ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్ మరి పర్మిషన్ అనేటువంటిది ఇవ్వాలా, కానీ ఫెమా నిబంధనల్ని ఎక్స్నెస్ పాటించాలి. ఇవన్నీ పాటించడం లేదు. కాబట్టి మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ని ఇప్పటి వరకు ఓకే ఆపేసేయండి, న్యూ రిజిస్ట్రేషన్స్ చేయడానికి వీలు లేదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఈ యొక్క కంపెనీ ప్రతినిధులకు తెలియజేయడం వల్లనే ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అనేటువంటి క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఎక్స్నెస్ ముందున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఇప్పటి వరకు రన్నింగ్ అనేటువంటిది చేపించుకుంటూ ముందు కొంత రిస్ట్రిక్షన్స్ ఇంకా వస్తాయి ఎక్స్నెస్లో. వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఫెమా నుంచి పర్మిషన్స్ తీసుకొని రావడానికి వీళ్ళు ప్రయత్నాలు. ఎందుకంటే ఇండియాలో విపరీతమైనటువంటి ఆదరణ ఎక్స్నెస్కి వచ్చింది, ఇది మాత్రం వాస్తవం. మరి ఇంత ఆదరణని క్యాష్ చేసుకుంటారు కదా ఎవరైనా సరే. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఫెమా నుంచి పర్మిషన్స్ తీసుకోవటానికి ఎక్స్నెస్ అనేటువంటి ఈ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి ప్రస్తుతానికైతే ఆపింది. ఈ పర్మిషన్ అనేటువంటిది 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. మరి వీళ్ళు చేసేటువంటి లాబింగ్ బేస్డ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ పర్మిషన్స్ వస్తాయో అప్పుడు ఇండియన్ గవర్నమెంట్లో ఇండియాలో లీగల్గా తన యాక్టివిటీస్ని ఎక్స్టెన్స్ చేసుకోవచ్చు. అప్పుడు ఎవరు కూడా అభ్యంతరం పెట్టడానికి వీలు అనేటువంటిది లేదు. వీళ్ళందరూ అభ్యంతరం పెట్టారు అని అంటే దీనికి కారణం దీంట్లో ఫారెక్స్ ట్రేడింగ్, కరెన్సీ ట్రేడింగ్ ఉంటుంది, గోల్డ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అవి అంత ఫెమా నిబంధనలకి అనుకూలంగా, అంటే నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వీటిని ఆపగలిగారు. అదే కనుక గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని అన్నీ పక్కాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కనుక ఫాలో అయితే ఎవరు ఆపడానికి లేదు. కాబట్టి దీంట్లో కొంచెం లొసుకులు అనేటువంటి ఉన్నాయి అనే దాన్ని మీరు గమనించండి. సో ఏమైనా ఎక్స్టెన్స్ మరొక 6 to 1 yearలో ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవటానికి బాగా ప్రయత్నం చేస్తుంది, లాబింగ్ చేస్తుంది అనేది మాత్రం వాస్తవం. సో ఇదే గతంలోనే ఎకనామిక్స్ టైమ్స్లో దీని మీద ఒక ఆర్టికల్ వచ్చింది, దాదాపుగా ఒక 4 నెలల క్రితమే వచ్చింది. ఇప్పుడు అది వాస్తవ రూపం దాలుస్తూ ఉంది. సో ఎక్స్నెస్ అకౌంట్స్ ఉన్నటువంటి ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ చెప్పినట్టుగా ఏదో టెక్నికల్ గ్లిచ్ని సెటరేట్ చేయడానికి ఇవన్నీ కాదు, ఇది ఉన్న అసలు బ్యాక్గ్రౌండ్ ఇదన్నమాట. థ్యాంక్ యూ.